అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సినిమా బండిల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? బాగున్నారనే అనుకుంటున్నాను. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్న సిరీస్ రివ్యూ వచ్చేసి పరువు. మెయిన్ లీడ్స్ లో నరేష్ అగత్య అండ్ నివేదిత పెతురాజ్ గారు యాక్ట్ చేశారు అండ్ డైరెక్టెడ్ బై సిద్ధార్థ్ నాయుడు అండ్ రాజశేఖర్ వడ్లపాటి. ఇక ఈ సిరీస్ వచ్చేసి G5 లో స్ట్రీమ్ అవుతుంది. టోటల్ 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇక ఈచ్ ఎపిసోడ్ డ్యూరేషన్ వచ్చేసి కొన్ని ఎపిసోడ్స్ ఏమో 30 మినిట్స్ డ్యూరేషన్ ఉన్నాయి అండ్ మరికొన్ని 50 అండ్ 60 మినిట్స్ డ్యూరేషన్ ఉన్నాయి. అండ్ అలాగే ఇది తెలుగు అండ్ తమిళ్లో అవైలబుల్ గా ఉంది. సిరీస్ చూశాక నా ఒపీనియన్ చెప్పాలంటే సిరీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. వన్ ఆఫ్ ది టాప్ 10 రేటెడ్ తెలుగు సిరీసెస్ లో ఇది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో నేను తెలుగులో ఇంత మంచి సిరీస్ అయితే ఎప్పుడు చూడలేదు. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ మస్ట్ వాచ్. ఇక ఈ సిరీస్ జోనర్ వచ్చేసి సస్పెన్స్ విత్ థ్రిల్లింగ్ అండ్ ఒక ఇంటెన్సివ్ డ్రామా అని చెప్పుకోవచ్చు. ఇక సిరీస్ ప్లాట్ విషయానికి వస్తే పరువు అనే టైటిల్ కి తగ్గట్టుగానే 2 డిఫరెంట్ కమ్యూనిటీస్ ని బేస్ చేసుకుని ఉంటుంది. సో బేసిక్ గా హీరో అండ్ హీరోయిన్ ఇద్దరు 2 డిఫరెంట్ కమ్యూనిటీస్ కి చెందిన వాళ్ళు. హీరోయిన్ ఏమో అప్పర్ క్యాస్ట్ అండ్ హీరో ఏమో లోవర్ క్యాస్ట్. సో హీరోయిన్ వాళ్ళ ఇంట్లో వీళ్ళ లవ్ మ్యాటర్ ఒప్పుకోకపోవడంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకొని దూరంగా ఉంటారు. కొంతకాలం తర్వాత హీరోయిన్ వాళ్ళ పెద్దనాన్న చనిపోయాడు అనే ఒక వార్త విని హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ పుట్టింటికి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటారు. అదే టైంలో హీరోయిన్ వాళ్ళ బావ చందు వచ్చి వాళ్ళిద్దరిని పికప్ చేసుకుంటాడు. సో అలా ట్రావెల్ చేస్తూ ఉంటున్నప్పుడు కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. సో ఇంతకీ ఆ ఇన్సిడెంట్ ఏంటి, ఆ ఇన్సిడెంట్ తర్వాత వీళ్ళిద్దరి లైఫ్స్ ఎలా చేంజ్ అయ్యాయి అండ్ వాళ్ళు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి, వాళ్ళు ఆ ఛాలెంజెస్ ని ఎలా ఓవర్కమ్ చేశారు అనేది స్టోరీ. ఇక పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నరేష్ అగత్య గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అలాగే నివేదిత పెతురాజ్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అలాగే నాగబాబు గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. వీళ్ళ ముగ్గురే కాదు, ఇంకా సిరీస్ లో నటించిన చాలా మంది బాగా యాక్ట్ చేశారు. సో కమింగ్ టు ది రైటర్ అండ్ డైరెక్టర్ సిద్ధార్థ్ నాయుడు అండ్ రాజశేఖర్ వడ్లపాటి, దే డిడ్ ఏ గ్రేట్ జాబ్. ఎందుకంటే సమాజంలో జరుగుతున్నటువంటి ఇలాంటి కొన్ని ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకొని ఈ స్టోరీని బిల్డ్ చేశారు. అలాగే డైరెక్షన్ కూడా చాలా బాగా చేశారు. దీంతో పాటు ఈ సిరీస్ లో ఇంకొక హానర్ కిల్లింగ్ ఇన్సిడెంట్స్ ని కూడా చాలా బాగా ఇంటర్లింక్ చేస్తారు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఇదండి నా రివ్యూ. నా రేటింగ్ వచ్చేసి 3.25 అవుట్ ఆఫ్ 5. ఈ సిరీస్ చూశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.